హలో గైస్, నేను శ్రీనివాస్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ టాప్ అండ్ వేరియంట్. దీంట్లో మాత్రం మీకు స్మార్ట్ కీ ఉంటుంది, దానిపైన మీకు లాక్ అన్లాక్ మాత్రమే ఉంటుంది, బూట్ అన్లాక్ బటన్ అయితే ఏముండదు. ఇంక ఇది వచ్చేసి పవర్ 103 bhp టార్క్, 138 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇది వచ్చేసి 1462cc ఇంజన్. ఇంకా నేను జీటాకి ఆల్ఫాకి డిఫరెన్స్ కూడా చెప్తాను. ఇది వచ్చి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో టాప్ అండ్ వేరియంట్ గైస్, ఆల్ఫా వేరియంట్. ఇంకా దీంట్లో హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అదే మీకు జీటాలో ప్రొజెక్టర్ హాలోజన్ వస్తాయి. ఇంకా ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్ అయితే ఉంటుంది దీంట్లో మాత్రం, హాలోజన్ బల్బ్. ఇంకా దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది, జీటాలో ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఏముండదు గైస్. ఇంకా దీంట్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, సేమ్ జీటాలో కూడా మీకు ఇవే ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. చుట్టూ క్రోమ్ బెల్ట్ అయితే ఉంటాయి, స్కిట్ ప్లేట్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ మాత్రం. ఇంకా మీకు టోటల్ క్రోమ్ గ్రిల్లే ఉంటుంది గైస్, మీకు స్పెట్ గ్రిల్ ఉంటుంది, టోటల్ క్రోమ్ గ్రిల్లే ఉంటుంది. చూడండి గైస్, చాలా బాగుంటుంది ఫ్రంట్ నుంచి లుక్ మాత్రం. సేమ్ మీకు జీటాలో కూడా ఇవే సేమ్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇంకా మీకు దీంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి, మీకు జీటాలో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఏమి ఉండవు గైస్. ఇంకా ఇది వచ్చేసి 2 wheel డ్రైవ్ కార్, 4 cylinder ఇన్లైన్ ఇంజన్ గైస్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13,35,000. అదే మీకు జేటా కంటే 1,72,000 అడిషనల్గా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా 1,72,000కి ఏమేమి ఫీచర్స్ వస్తాయో నేను అన్నీ ఇంకా చెప్తాను. ఛానల్కి ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 1150 kgs. ఇంకా వీల్ బేస్ 2600 mm. ఇంకా దీంట్లో క్రోమ్ బెల్ట్ అయితే ఏముండదు గైస్. ఇంకా మనం ఇప్పుడైతే ఫ్రంట్ వీల్స్ అయితే చూద్దాం. ఫ్రంట్ అయితే మీకు డ్యువల్ టోన్ అల్లై వీల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి మీకు టైర్ సైజ్ 215/60 or 16 inch టైర్స్ వస్తాయి. ఫ్రంట్ అయితే మ్యాక్విషన్ షెడ్ సస్పెన్షన్. ఫ్రంట్ అయితే మీకు వెంటిలేటెడ్ డిస్క్ ఉంటాయి. రియర్ మాత్రం మీకు సాలిడ్ డిస్క్ అయితే ఉంటుంది. ఇంకా జేటాలో కూడా సేమ్ ఇవే ఉంటాయి. మేము ఇంకా డిఫరెన్సెస్ అన్నీ చెప్తాను గైస్ ఇంకా ముందు అయితే. ఇంకా మీకు సైడ్ క్లాడింగ్ అయితే టోటల్ ఓవర్ ద బాడీ ఉంటుంది. ఇంకా ఓవర్ మాత్రం మీకు బాడీ కలర్డే ఉంటుంది, సైడ్ ఇండికేటర్ దానిపైన ఉంటుంది. ఇంకా వెల్కమ్ ఫంక్షన్ అయితే ఏముండదు గైస్ మీకు ఎస్ క్రాస్లో టాప్ ఎండ్స్లో అయినా. రిక్వెస్ట్ సెన్సార్ అయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 sides ఉంటుంది. సేమ్ మీకు జేటాలో కూడా ఇవే ఫీచర్స్ ఉంటాయి. రియర్లో కూడా మీకు డిస్క్ బ్రేక్స్ గైస్. ఇది వచ్చేసి సాలిడ్ డిస్క్ అని ఇందాక చెప్పాను. ఫ్రంట్ మాత్రం వెంటిలేటెడ్ డిస్క్ ఉంటుంది. సేమ్ రియర్లో కూడా సేమ్ టైర్స్ అయితే. రియర్లో వచ్చేసి టార్షన్ బీమ్ సస్పెన్షన్. ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంటుంది గైస్. మైలేజ్ వచ్చేసి 18.55 kmpl ARI సర్టిఫైడ్ మైలేజ్ మాత్రం. ఇంకా ఆటోమేటిక్లో కూడా మీకు సేమ్ మైలేజ్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మనం బ్యాక్ ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం. ఇంకా రియర్లో మాత్రం మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. అదే జీటాలో మాత్రం మీకు ఎల్ఈడి అయితే రావు, హాలోజన్ టైప్ టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. కొంచెం చూడడానికి బాగోదు గైస్. ఇంకా స్మార్ట్ హైబ్రిడ్ అంటే మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా ఎస్ క్రాస్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. చూడండి గైస్, ఇంకా మీకు రియర్ వైపర్ వాషర్, రియర్ డిఫాగర్ ఇవైతే ఉంటాయి. మీకు ఇదైతే టైమర్తో అయితే ఏముండదు గైస్. ఇంకా వైపర్ వాషర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంకా రియర్ స్పాయిలర్ ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటెనా అయితే ఏం రాదు గైస్ మీకు. ఇంకా రూఫ్ రైల్స్ అయితే సిల్వర్ కలర్లో ఉంటాయి చూడండి గైస్. అదే మీకు డెల్టా జీటాలో మాత్రం మీకు బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇంకా మీకు దీంట్లో మైలేజ్ వచ్చేసి 18.55 kmpl గైస్. ఓన్లీ పెట్రోల్లోనే అవైలబుల్ ఉంటుంది. 48 liters కెపాసిటీ గైస్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి. ఇంక ఇప్పుడైతే మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం. మీకు రియర్ కెమెరా కూడా ఉంటుంది గైస్ దీంట్లో, సేమ్ జీటాలో కూడా రియర్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా దీని బూట్ స్పేస్ వచ్చేసి 75 liters గైస్. అది కొంచెం తక్కువగానే, బట్ రియర్ సీట్ మాత్రం స్పేషియస్గా ఉంటుంది. ఇంకా సీట్స్ మాత్రం 60-40 స్ప్లిట్ అయితే వేసుకోవచ్చు. సేమ్ మీకు జేటాలో కూడా 60-40 స్ప్లిట్ అయితే వేసుకోవచ్చు. ఇంకా హుక్ లైట్ అయితే ఉంటుంది. ఇంకా మీకు స్పేర్ వీల్ మాత్రం కింద ప్లేస్ చేశారు గైస్. చూడండి, స్పేర్ వీల్ మాత్రం అల్లై వీల్ అయితే కాదు, జస్ట్ నార్మల్ వీలే. ఇది వచ్చేసి మీకు 16 inch టైరే ఉంటుంది అది కూడా. ఇంకా బూట్లో మాత్రం మీకు 12 volt సాకెట్, లైట్ ఇవన్నీ ఉంటాయి గైస్. సేమ్ మీకు జేటాలో కూడా ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సీట్స్ మాత్రం దీంట్లో లెదర్ సీట్స్ ఉంటాయి. అదే మీకు జేటాలో మాత్రం మీకు లెదర్ సీట్స్ అయితే ఏముండవు. ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి అయితే వెళ్దాం. ఇంకా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి జేటాకి ఆల్ఫాకి లెదర్ సీట్స్ ఉంటాయి గైస్ ఆల్ఫాలో మాత్రం. అదే జేటాలో ఫ్యాబ్రిక్ అపాల్షీ సీట్స్ ఉంటాయి. ఇంకా రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం చూడండి గైస్, మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్, పవర్ విండో కంట్రోల్ అయితే ఉంటుంది. టోటల్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది గైస్ ఇది మాత్రం. ఇంకా మీకు లెదర్ కుషన్ అయితే ఉంటుంది. జేటాలో ఇలా అయితే ఏముండదు గైస్. ఇంకా కొంచెం హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది, కొంచెం సాఫ్ట్ టచ్ ఇచ్చే బాగుంటుండే ఇది కూడా. ఇంకా మీకు బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది, మ్యాగజిన్ హోల్డర్ అయితే ఉండవు. దీంట్లో 4 speakers, 2 tweeters ఉంటాయి సేమ్ జేటాలో కూడా. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ ల్యాంప్ అయితే ఉంటుంది గైస్, అదైతే హాలోజన్. సేమ్ ఇట్ సైడ్ కూడా మీకు గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది. పవర్ విండో కంట్రోల్, మ్యాగజిన్ హోల్డర్, బాటిల్ హోల్డర్ ఇవే ఉంటాయి గైస్. ఇంకా అడ్రస్ అయితే all 4 అడ్రస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద చూడండి గైస్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే గైస్. అదే మీకు జేటాలో మాత్రం ఫ్యాబ్రిక్ అపాల్షీ సీట్స్ అయితే వస్తాయి. 1,73,000కి ఈ 8 ఫీచర్స్ అయితే వర్త్ కాదని చెప్తాను గైస్ నేను వచ్చేసి. ఇవైతే కొంచెం చాలా బాగుంటుంది గైస్, కాకపోతే లెదర్ సీట్స్ మాత్రం. అదే మీకు ఫ్యాబ్రిక్ అపాల్షీ మీకు అంత ఫీల్ అయితే అనిపించదు మీకు. సీట్ లంబర్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇంకా స్కూప్ అవుట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్ అవి అయితే ఉంటాయి గైస్. ఇంకా డాష్ బోర్డ్ మాత్రం సేమ్ డాష్ బోర్డ్ మీకు జేటాలో కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో మాత్రం టోటల్ 7 వేరియంట్స్ ఉంటాయి గైస్, ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ అన్నీ కలిపి. ఇంకా డిస్కౌంట్స్ వచ్చేసి 50,000 వరకు ఉన్నాయి గైస్. ఇంకొక 2 months ఆగితే మాత్రం బెస్ట్ డీల్స్ అయితే ఉంటాయి దసరాకి. ఇంకా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ 2 మాత్రం. చూడండి గైస్, కో డ్రైవర్ సైడ్ కూడా మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి. స్కూప్ అవుట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్,
చాలా బాగుంటుంది గైస్. లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్ అసలు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండర్ థై సపోర్టే కొంచెం ల్యాక్ ఉంటుంది, బట్ డీసెంట్గా ఉంటుంది గైస్. అదైతే మీకు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. లెగ్ రూమ్ మాత్రం చాలా సఫిషియెంట్గా ఉంటుంది గైస్. ఇంకా హంప్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. ఇంకా రియర్ ఏసీ వెంట్స్ అయితే ఏముండవు. ఫ్రంట్ త్రోనే కొంచెం హై ఉంటుంది గైస్. ఇంకా రియర్ ఏసీ వెంట్స్ ఇస్తే బాగుంటుండే, డిజైర్లో ఉన్న ఎస్క్రాస్లో లేవు. ఇంకా అట్లీస్ట్ రియర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చినా బాగుంటుండే గైస్. అదొకటే కొంచెం ల్యాక్ అనిపిస్తుంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉండాలి. యాక్చువల్గా ఇది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది గైస్, 4300 mm లెంత్. ఇంకా ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ డోర్కి అయితే చూద్దాం గైస్. లైట్గా వర్షం వస్తుంది. ఇంకా ఏంటంటే గైస్, డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం మీకు ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ మాత్రం యాంటీ పించ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంకా లాక్ అన్లాక్ బటన్, విండోస్ లాక్ బటన్, ఓఆర్ఎం కంట్రోల్స్. ఓఆర్ఎం పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది, పవర్ ఫోల్డింగ్ ఉంటుంది గైస్. ఇంకా క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా చూడండి గైస్, ఏసీ వెంట్స్ డిజైన్ కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా పుష్ స్టార్ట్ బటన్, ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. హెడ్ ల్యాంప్ లెవెలర్, 2 డమ్మీ బటన్స్. దీంట్లో మాత్రం మీకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. జెటా నుంచి మీకు పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ గైస్. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా డెడ్ పెడల్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది గైస్, అసలు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇంకా జెటాలో వచ్చేసి మీకు లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అయితే రాదు గైస్. దీంట్లో మాత్రం మీకు లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అదొక బెస్ట్ ఫీచర్. ఇంకా ఇవి వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. ఇంకా మీకు దీంతోనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మీకు టోటల్ క్రూయిజ్ కంట్రోల్ గైస్. మీరు ఏమైనా స్పీడ్ లిమిట్ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎక్సిలేటర్ ప్రెస్ చేయకపోయినా వెళ్తుంది. ఇంకా ఇక్కడైతే చూడండి గైస్, కాల్, యాక్సెప్ట్, డిక్లైన్, ఇంకా వాయిస్ కమెంట్ చేసుకోవడానికి అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా లెదర్ యాప్ స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగుంటుంది, బట్ మీరు అదే ఆఫ్టర్ మార్కెట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే పెద్ద వరీ అయితే ఏం కాదు. ఇంకా వచ్చేసి టోటల్ వైపర్ కంట్రోల్ గైస్. రియర్ వైపర్, ఫ్రంట్ వైపర్, రెయిన్ సెన్సింగ్ వైపర్ ఉంటుంది దాంట్లో అయితే మీకు రెయిన్ సెన్సింగ్ అయితే ఏముండదు. దీంట్లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అవన్నీ టోటల్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ గైస్. ఇప్పుడైతే మనం ఆన్ చేసి అయితే చూద్దాం. ఎంఐడీలో మాత్రం సెంటర్లో మాత్రమే మీకు కలర్డ్ ఎంఐడి ఉంటుంది గైస్. ఇంకా మీకు టోటల్ అనలాగే. ఇది వచ్చేసి మీకు ఆర్పిఎం మీటర్, టెంపరేచర్ మీటర్ అయితే ఉంటుంది. ఇంకా వచ్చేసి స్పీడోమీటర్, ఇంకా ఫ్యూయల్ మీటర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా చూడండి గైస్, సెంటర్లో మాత్రం మీకు ఇది వచ్చేసి యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి గైస్. మీరు అయితే బటన్స్తో అయితే కంట్రోల్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, డిస్టెన్స్ టు ఎంటీ. ఇంకా ఇక్కడైతే చూడండి గైస్, టోటల్ కిలోమీటర్స్ జరిగింది, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇంకా యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, టోటల్ ఐడ్లింగ్ టైమ్, ఫ్యూయల్ సేవ్డ్, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి గైస్. మీకు దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఫ్యూయల్ సేవ్ అవుతుంది గైస్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది మీకు దీంట్లో మాత్రం. ఇంకా అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ యూజ్ చేసేటప్పుడు ఇండికేటర్స్ ఇవన్నీ ఉంటాయి గైస్ దీంట్లో. ఇంకా ఇప్పుడైతే ఇది క్లోజ్ చేద్దాం గైస్. ఇంకా దీంట్లో మాత్రం మీకు బెస్ట్ ఫీచర్స్ అయితే ఏముండవు గైస్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఏముండవు. జస్ట్ మీకు బెలెనోలో ఏ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కూడా అవే ఫీచర్స్ ఉంటాయి. ఇంకా స్టీరింగ్ వీల్ మాత్రం సేమ్ టిల్ట్, టెలిస్కోపిక్, 2-way అడ్జస్టబుల్ ఉంటుంది. నెక్సాలో మాత్రం మీకు ఎస్క్రాస్, బెలెనో మాత్రం టాప్ సెల్లింగ్లో ఉంటాయి గైస్. ఇంకా దీంట్లో మాత్రం 7-inch టచ్ స్క్రీన్ ఉంటుంది గైస్. దీంట్లో మాత్రం 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ అయితే ఉంటుంది. ఈ టోటల్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయి గైస్. ఇంకా దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇంకొక వరస్ట్ యాప్ వచ్చేసి మీకు స్మార్ట్ ప్లే స్టూడియో ఉంటుంది గైస్. అదొక వరస్ట్ యాప్ నేను చూసింది అయితే. ఇంకా దీంట్లో మాత్రం మీకు ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది గైస్. సేమ్ మీకు ZXలో కూడా ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. దీనికంటే నాకు బెలెనోలో ఆటోమేటిక్ ఏసీ చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఫ్రంట్, రియర్, డీఫాగర్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఇంకా USB aux అవి ఉంటాయి. దీంట్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఏం రాదు గైస్, అదొక నెగిటివ్ ఫీచరే చెప్పాల్సిందైతే. ఇంకా దీంట్లో మాత్రం 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది గైస్. ఇంకా లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది మీకు కింద మాత్రం, అదొకటి చాలా బాగుంటుంది. ఇంకా క్రోమ్ టిప్తో వస్తుంది గైస్ మీకు. పార్కింగ్ బ్రేక్ అయితే ఇదైతే హ్యాండ్ బ్రేక్. ఇంకా 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి పక్కన అయితే. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ చూడండి గైస్, చాలా బాగుంటుంది మీకు లెదర్ ఫినిష్ అయితే. ఈ ఫినిష్ అయితే మీకు ZXలో రాదు. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది చూడండి గైస్. మీకు 12-volt సాకెట్ కూడా ఉంటుంది మీకు దీంట్లో మాత్రం. కూల్డ్ అయితే ఏం కాదు. ఇంకా IRVM చూడండి గైస్, ఆటో డిమ్మింగ్ IRVM. ఇది ఓన్లీ ఆల్ఫాలో మాత్రమే ఉంటుంది. జీటాలో అయితే ఈ ఫీచర్ అయితే ఉంటుంది గైస్. ఇది ఒక ఇంకా బెస్ట్ ఫీచర్. టోటల్ 8 ఫీచర్స్ అయితే చెప్పాను గైస్ మీకు ఆల్ఫాకి, జీటాకి అయితే. ఇంకా చూడండి గైస్, కో డ్రైవర్ సైడ్ సన్వైజర్కి మాత్రం లైట్ అయితే ఉంటుంది మీకు. వ్యానిటీ మిర్రర్ లైట్ అయితే ఉంటుంది, అదొక ఇంకో బెస్ట్ ఫీచర్. ఇంకా మీకు సేమ్ అయితే మీకు కో డ్రైవర్ సైడ్ కూడా ఉంటుంది, వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఉంటుంది. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ అయితే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఏముండదు గైస్. ఇంకా సన్ గ్లాస్ హోల్డర్, 2 లైట్స్ అయితే ఉంటాయి పక్కన. ఇవన్నీ టోటల్ హాలోజన్ ల్యాంప్సే గైస్. మీకు ఆల్ఫోలో అయినా LEDసే బాగుంటుండే. ఇంకా మీకు మైక్ అయితే ఉంటుంది మీకు కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే. ఇంకా దీంట్లో మాత్రం ఇవే ఫీచర్ గైస్. సేమ్ టు సేమ్ మీకు బెలెనో, ఆల్ఫాలో ఏ ఫీచర్స్ ఉంటాయో దీంట్లో కూడా అవే ఉంటాయి. ఇంకా గ్లవ్ బాక్స్ మాత్రం చూడండి గైస్, డీసెంట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇదైతే కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే ఏం కాదు. ఇంకా కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది గైస్ ఇంకా దీంట్లో మాత్రం. ఇంకా దీంట్లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి, చాలా బాగుంటుండే గైస్. నాకు అదొకటే నచ్చింది మాత్రం. మీకు జనరల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వేసుకోవచ్చు. మీరు మాన్యువల్గానే వేసుకోవాలి. హైట్ అడ్జస్టబుల్ అయినా, రిక్లైన్ అయినా ఇవన్నీ. ఇప్పుడైతే మనం క్లోజ్ చేద్దాం. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ అయితే మీకు బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి గైస్. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి మీకు ఆల్ఫాలో కూడా.
ఇంకా పుష్ స్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్ ఫినిష్ అవుతుంటుంది గైస్. మీకు ఇంకా దీంట్లో మాత్రం మీకు టార్క్ అసిస్ట్, యాంటీ థెఫ్ట్ అలారం, బ్రేక్ అసిస్ట్, ABS విత్ EBD ఇవే ఉంటాయి గైస్ మీకు దీంట్లో ఫీచర్స్ మాత్రం, సేఫ్టీ ఫీచర్స్లో మాత్రం. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.